బీజేపీ జనతా వారధి కార్యక్రమం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని బీజేపీ రాష్ట్ర మీడియా ఫెడలిస్ట్ మరియు గాజువాక ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింగారావు తెలిపారు. ఈ మేరకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాజువాక తహసీల్దార్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సూచనల మేరకు ప్రజల సమస్యలను బీజేపీ జనతా వారధి కార్యక్రమం ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేసి వారి సమస్యలను పరిష్కారానికి బీజేపీ తరఫున కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బానోజీ తోట సర్వే నంబర్ 86లో ఇనాం భూముల రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల శ్రీనివాసరావు కృషితో జీవో నెంబర్ 45 వచ్చిందని తెలిపారు. దాని ప్రకారం రెవెన్యూ అధికారులు సర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాధిత రైతులు నాగులకొండ కృష్ణ చైతన్య, మద్ది బద్రీకృష్ణ, బీజేపీ నాయకులు రామస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి సూచన మేరకు గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వారంలో ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను మా దృష్టి తీసుకొస్తే అవన్నీ కూడా జిల్లా కార్యాలయానికి రాష్ట్ర కార్యాలయాన్ని పంపించి ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో ఆ యొక్క సమస్యలన్నీ కూడా జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రజలకి భారతీయ జనతా పార్టీని చేరువ చేయడానికి, కూటమి ధర్మాన్ని పాటిస్తూ మరి ఏదైతే ప్రజా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా చైతన్య గారు, కృష్ణ గారు వాళ్ళ అమ్మమ్మ గారు 1968లో మన గాజువాక 86 బానోజీ తోట సర్వే నెంబర్ 86లో వాళ్ళు 17.5 సెంట్లు కొనుక్కున్నారు. తర్వాత వాళ్ళకి 1982లో 1982లో వాళ్ళకి రైతువారి పట్టా కూడా వచ్చింది. హైకోర్టు నుంచి కూడా అప్పట్లోనే వీళ్ళు 2002-3లో హైకోర్టుకు వెళ్తే కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద వీళ్ళు జీవనోపాధి నిమిత్తం ఇటీవల విజయనగరంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ కొంతమంది అది హౌస్ కమిటీలోకి వెళ్ళడం వల్ల, కొంతమంది దాన్ని కోర్టులో ఉండడం వల్ల ఇది అమ్ముకోవడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గౌరవ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఆధ్వర్యంలో జీవో నెంబర్ 45 వచ్చింది. దీని ద్వారా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళకి పేపర్స్, వాళ్ళ పొజిషన్ అన్నీ నిరూపించుకుంటే చేయటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి అందులో భాగంగా వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ మా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి నేను కూడా మా లెటర్ నుంచి తహసీల్దార్ గారికి కోరడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ తరపు నుంచి కూడా వాళ్ళు మాకు ఇచ్చారు, మేము తహసీల్దార్ గారికి ఇచ్చాం. వాళ్ళ తరపు నుంచి కూడా తహసీల్దార్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. దీనిపైన మా తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే సర్వేర్ గారితో మాట్లాడి సర్వే చేయించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గారికి ధన్యవాదాలు.